అందరికీ వందనాలండి. లేఖనాన్ని చదువుకుందాము. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనం. అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడిగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడిగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్దనున్నది. నేనే అల్పయు ఓమేగయు, మొదటి వాడును కడపటి వాడును, ఆదియు అంతమునై ఉన్నానని ప్రభు తెలియజేస్తున్నాడు. ప్రియులారా, ఆయన రెండో రాకడలో ఆయన తెల్లని గుర్రములెక్కి మేఘాల మీద పరిశుద్ధులను వెంట పెట్టుకుని దూతగణాలతో వచ్చినప్పుడు క్రీస్తునందు మృతులైన వారు మొదట లెగుతారు. ఆ పైన సజీవులుగా ఉన్నవారు రెప్పపాటులో మార్పు చెంది పరిశుద్ధులు పరలోకానికిని, పాపులు